హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజేశ్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజైతే నేను రొయ్యల పులుసు చేయాలనుకుంటున్నానండి. అండ్ అది మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే రొయ్యలను తీసుకోవాలండి. వాటిని చక్కగా వాటిపైన పొట్టుని మొత్తం తీసేయాలి. చాలా వేస్టేజ్ వస్తుందండి మనకి ఈ రొయ్యలని క్లీన్ చేసినప్పుడు. మనకి తీసుకుంటే హాఫ్ కేజీ అయినా పోతుంది ఆ రొయ్యల పైన పొట్టంతా. కానీ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, దానికి ఉన్న పొట్టు అవి గుచ్చుకుంటాయి. ఇలా తీసిన తర్వాత వాటిని వాటర్ పోసేసి క్లీన్ చేసుకోవాలి రొయ్యలను అయితే. ఇలా రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు చేతి జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా తీయకుండా ఉన్నది ఉంటే గుచ్చుకుంటుంది మనకి. ఆ చేతికి అయితే ముళ్ళు అనేవి గుచ్చుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ రొయ్యల గిన్నెలో. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపును వేసుకొని మనం ఈ రొయ్యలను అయితే క్లీన్ చేసుకోవాలండి. కొంచెం నీట్గా ఉంటాయి అప్పుడైతే. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. రొయ్యల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, వీటిని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. రొయ్యలు పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆన్ చేసేసి ఒక బాణీని అయితే పెట్టేద్దాము. ఈ బాణీలో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను పచ్చిమిర్చిని వేసేయాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వాటిని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని అయితే గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. మనం దీంట్లోకి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ రొయ్యల సూప్లోకి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిగడ్డ ముక్కలు, లవంగాలు, ధనియాలు, అల్లము. వాటిని గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ ఉల్లిగడ్డలు మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కాబట్టి దీనిలో ముందు ఇప్పుడు చెప్పిన పేస్ట్ని అయితే వేసేసి ఆ ఆనియన్స్తో పాటు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వేసిన పేస్ట్ మంచిగా కలిసేలాగా అది కూడా కొంచెం వేగి దాని స్మెల్ అంతా పోయేటట్లు దాన్ని నూనెలో వేపుతూ ఉండాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, క్లీన్ చేసిన రొయ్యల్ని బౌల్లో అయితే వేసేసుకొని ఆ మసాలాలన్నీ పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా కాసేపు మూత వేసి ఉంచుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు దానిలోకి జ్యూసీ వచ్చేస్తుందండి వాటర్ అంతా. దాంట్లో మనం కొంచెం చింతపులుసు లైట్గా వేసుకోవాలి. ఈ జ్యూసీ ఇట్లా వచ్చినప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ చింతపులుసు వేసుకొని మసలనివ్వాలి. ఇప్పుడైతే మనకు వేడి రొయ్యల పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మసాలా వేసేయాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే. బాయ్.